కోకాపేటలో ఎకరం 137 కోట్లంట. నియోపోలిస్ లేఅవుట్లో భూముల వేలానికి రికార్డు ధర అంట. మరో ఫ్లాట్లో ఎకరానికి 136.50 కోట్లు. 2023లో జరిగిన వేలంలో ఎకరానికి 100.75 కోట్లు. సో ఇప్పుడు దాదాపు 30 కోట్లు పెరిగింది, 36 కోట్లు పెరిగింది. హెచ్ఎండిఏ అధికారులు కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో 2 ఫ్లాట్లకు నిర్వహించిన వేలానికి రికార్డు ధర లభించింది. ఒక్క ఫ్లాట్లో ఎకరం 137.25 కోట్లు పలకగా మరో ఫ్లాట్ ఎకరానికి 136.50 కోట్లు పలికింది. దీంతో అధికారులు ఊహించినట్టుగానే ఈసారి భూముల వేలంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. హెచ్ఎండిఏ అధికారులు హైదరాబాద్లోని కోకాపేట అలాగే మూసాపేట తదితర ప్రాంతాల్లో 42 ఎకరాల భూములను ఈ వేలంలో అమ్మకానికి పెట్టారంట. సోమవారం కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లోని ఫ్లాట్ నెంబర్ 17 4.59 ఎకరాలు, అలాగే ఫ్లాట్ నెంబర్ 18 5.31 ఎకరాలు భూములకు వేలం జరిగింది. ఫ్లాట్ నెంబర్ 17లో ఎకరానికి 136.50 కోట్లు, అలాగే 18లో ఎకరానికి 137.25 కోట్లు వచ్చాయి. 2023లో జరిగిన వేలంలో సగటు ధర ఎకరానికి 73 కోట్లు పలుకగా ఈసారి 87% పెరిగిందని అధికారులు తెలిపారు. 2 నెలల క్రితం తుర్ఖయంజల్ అలాగే బాచుపల్లి, మేడ్చల్ అలాగే తదితర ప్రాంతాల్లో నివాస కమర్షియల్ మల్టీపర్పస్ భూములను వేలం వేయగా పెద్దగా స్పందన రాలేదు. తాజాగా చేపట్టిన భూముల వేలానికి మాత్రం ఊహించినట్టుగానే భారీ స్పందన లభించిందని మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. పోటీ భారీగా ఉండడంతో బిల్డింగ్ మధ్యాహ్నం 4 గంటలకు మించి కొనసాగిందని, ఫ్లాట్ నెంబర్ 18ని మొదటగా ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పి సొంతం చేసుకుందని, అలాగే వెంటనే వజ్ర హౌసింగ్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి ఫ్లాట్ నెంబర్ 18ను దక్కించుకుంది. ఈ 2 పార్సిల్స్ వేలాల ద్వారా ప్రభుత్వానికి మొత్తం 1356 కోట్ల రెవెన్యూ లభించిందని కమిషనర్ వివరించారంట. ఇప్పుడు ఎంత వచ్చినా ఏం సరిపోతుంది, ఏడో జోడ పెడతారు మీరు. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చినా భూముల ధర పెరుగుతున్నా సామాన్యుడికి అందనంత ఎత్తులో